హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. మన ఫాలోవర్స్ చాలా మంది కామెంట్ చేసేది ఏంటి అని అంటే, సార్ నేను మార్నింగ్ అనగా కోర్టుకి వెళ్తే ఈవినింగ్ వరకు నన్ను కోర్టులోనే ఉంచుతున్నారు. సో ఇలా ఎందుకు ఉంచుతున్నారు? నేను ఎర్లీగా బయటికి రావాలి అంటే ఏదైనా ప్రాసెస్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు అడిగిన దానికి ఆన్సర్ కావాలి అని అంటే ముందుగా కోర్టులో జరిగేటటువంటి ప్రొసీజర్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలా. మనకి మార్నింగ్ 10:30కి కోర్టు అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 10:30కి కోర్టు స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత ఇమీడియట్ గా జరిగేటటువంటి వర్క్ ని కాల్ వర్క్ అంటారు. ఈ కాల్ వర్క్ అంటే ఏంటి అంటే కేసు నెంబరు ప్రీవియస్ ఇయర్స్ నుంచి, అంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ కానివ్వండి, 7 ఇయర్స్ బ్యాక్ నుంచి కానివ్వండి, ఏదైతే వర్క్ ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి లేటెస్ట్ అంటే ఈ మంత్ లో ఏవైతే కొత్తగా కేసెస్ ఫైల్ అయినాయో ఆ కేసెస్ వరకు పిలుస్తూ ఉంటారు. ఇలా పిలిచేటటువంటి టైంలో ఏవైతే జస్ట్ వాయిదా వేసి పంపించేస్తే సరిపోతుందో, అలాగే ఏవైతే చిన్న చిన్న అప్లికేషన్స్ ఫైల్ చేయాలో, అలాగే ఏదైనా బెయిల్ అప్లికేషన్స్ ఫైల్ చేయాలి అనుకున్నా, లేదు అనుకునేటంటే ఏదైనా ఆబ్సెంట్ పిటిషన్స్ ఫైల్ చేయాలి అనుకున్నా కూడాను ఈ కాల్ వర్క్ లో చేస్తారనమాట. రిమైనింగ్ కేసెస్ ఉంటాయి కదా, హీరింగ్ చెప్పాల్సినవి కానివ్వండి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సినవి కానివ్వండి, ఆర్గ్యుమెంట్ చేయాల్సినవి కానివ్వండి, లేకపోతే ఎంక్వైరీ చేయాల్సినటువంటి కేసెస్ కానివ్వండి, ఇలాంటి కేసెస్ ని ఏం చేస్తారు అని అంటే పాస్ ఓవర్ చేస్తారు. ఈ పాస్ ఓవర్ అంటే ఏంటంటే మార్నింగ్ 10:30 నుంచి 12 వరకు ఏదైతే కాల్ వర్క్ జరుగుతుందో ఆ కాల్ వర్క్ లో వెళ్ళిపోగా మిగిలిన ఫైల్స్ ఉంటాయి కదా, ఈ ఫైల్స్ అన్నిటిని ఏం చేస్తారంటే ఆఫ్టర్ 12 తర్వాత పిలుస్తూ ఉంటారు. ఈ 12 తర్వాత కూడా ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మీ కేసుకు సంబంధించినటువంటి అడ్వకేట్ గారు కోర్టులో ఉంటే, అదే టైంలో మీరు కూడా అందుబాటులో ఉంటే మీ అడ్వకేట్ గారు ఏం చేస్తారంటే బెంచ్ క్లర్క్ దగ్గరికి వెళ్ళిపోయి బాబు ఈ కేసు పిలువు అని చెప్పి అడుగుతారు. సో ఆ కేసు పిలిచినప్పుడు వెంటనే జడ్జి గారు ఏం చేస్తారంటే ఈ కేసుకు సంబంధించినటువంటి హీరింగ్ కానీ, ఎంక్వైరీ కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ వినడానికి రెడీగా ఉంటారు. సో ఆ టైంలో మీ కేసు కంప్లీట్ చేసేసి మీ లాయర్ గారు పంపించేస్తూ ఉంటారు. ఒకవేళ మీ లాయర్ గారు అందుబాటులో లేకపోయినా, లేదు ఏదైనా క్రాస్ ఎగ్జామినేషన్ ఎక్కువసేపు లెంత్ జరిగినా కూడా ఇలాంటి సమయంలో మీరు ఎక్కువసేపు కోర్టులో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతే తప్పించి దీనికి ఎక్కువ సమయం మీరు కోర్టులో ఉండడం అని కానీ, లేదు ఎర్లీగా వెళ్ళడానికి కానీ యాక్సెస్ అనేది ఏమి ఉండదు. కంపల్సరీగా మీ అడ్వకేట్ గారు కనుక కోర్టులో అందుబాటులో ఉంటే ఇమీడియట్ గా మీ కేసు పిలిచి వాయిదా వేయించేసి కానివ్వండి, చెప్పాల్సిన హీరింగ్ లేదంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కానీ పంపించేస్తూ ఉంటారు. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎందుకు కోర్టులో వర్క్ లేట్ అవుతుంది, ఎలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.